ఏదైనా ఒక హైవేలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి 100 కిలోమీటర్ల పాటు రియల్ ఎస్టేట్ స్ప్రెడ్ అయిందంటే ఆ ఏకైక హైవే ముంబై హైవే. ఎందుకంటే మీకు జహీరాబాద్ దాటి కూడా మీకు రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంది. ఏ హైవేలోనూ ఇంత పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ జరగడంలో, అలానే మీకు 100 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ వెళ్ళిందంటే ఈరోజు కారణం ఏంటంటే పెద్ద మొత్తంలో ఒక ఇండస్ట్రియల్ని మీకు జహీరాబాద్ ప్రాంతంలో స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ ప్లానింగ్ చేస్తున్నాయి. దాని పేరు జహీరాబాద్ నిమ్స్. అంటే జహీరాబాద్ నిమ్స్ ప్రాంతంలో కూడా మీకు దాదాపు 17,000 ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్ సేకరణ చేసి వాటిని స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ కింద నిమ్స్ కింద డెవలప్ చేయబోతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఎంట్రీ లెవెల్లోని వెస్ట్ హైదరాబాదే కాదు, మీకు టో లెవెల్లో ఉన్నటువంటి జహీరాబాద్ నిమ్స్ ప్రాంతం కూడా మీకు డిఫరెన్స్ లేకుండా రాబోయే ప్రాంతాల్లో డెవలప్మెంట్ కాబోతుంది. అంటే ఈ రోజున చైనా +1 ఆల్టర్నేటివ్లో ఇండియా ఉంటే హైదరాబాద్ దాన్ని క్యాప్చర్ చేస్తుందంటే ఆ క్యాప్చర్ చేసేటువంటి మెజారిటీ సెగ్మెంట్ అనేది మీకు జహీరాబాద్ నిమ్స్లో రాబోతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నెక్స్ట్ డ్రైవ్ చేసేటటువంటి ఎంప్లాయ్మెంట్ సెక్టర్. ఆ డ్రైవ్ చేసే ఎంప్లాయ్మెంట్ సెక్టర్ అనేది జహీరాబాద్ నిమ్స్ రూపంలో ముంబై హైవేకి పక్కనే లొకేట్ అయి ఉండటం వల్ల జహీరాబాద్ నిమ్స్ ప్రాంతం కూడా రియల్ ఎస్టేట్లో బాగా ప్రముఖంగా కనపడుతుంది. అంటే ఎంట్రీ లెవెల్లోనే కాదు, ఎగ్జిట్ లెవెల్లో కూడా మీకు రాబోయే రోజుల్లో అంత ఎంప్లాయ్మెంట్ అనేది మీకు ఏ హైవేలో లేదు. ముంబై హైవేకి ఉన్నటువంటి మరో పాజిటివ్ న్యూస్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్లోని మొట్టమొదటి ప్రాంతం సదాశివపేట దగ్గర ఉన్నటువంటి పెద్దాపూర్ దగ్గర స్టార్ట్ కాబోతుంది. మీకు ఎంటైర్ ట్రిప్లాని నార్త్ సౌత్ పార్ట్ కింద డివైడ్ చేస్తున్నారు. అందులో నార్త్ పార్ట్ అనేది మీకు ముంబై హైవే టచ్ అవుతుంది. సో ముంబై హైవేలోనే మీకు భూమి పూజ కార్యక్రమం జరగబోతుంది. ఇది ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి మరొక భరోసానిచ్చేటటువంటి అంశం. ముంబై హైవే 6 లైన్స్ ఎక్స్పాన్షన్, అదేవిధంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతే మీకు అనౌన్స్ చేస్తున్నారో హైదరాబాద్ నుంచి ముంబైకి, అది కూడా ముంబై హైవేలోని జహీరాబాద్ని టచ్ చేస్తూనే బుల్లెట్ ట్రైన్ DPR సిద్ధమైంది. సో ఇటువంటి పాజిటివ్ న్యూస్ కూడా ఇటువైపు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి ఒక భరోసా కలిగించే అంశం. సో ఏ విధంగా చూసినా కానీ ముంబై హైవేలో అన్ని పాజిటివ్ న్యూసే కనపడతా ఉన్నాయి. ఏదైనా మీకు నెగిటివ్ అనిపిస్తే కనుక డెఫినెట్గా కామెంట్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఆ నెగిటివ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మన వీడియోలో ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేద్దాం. మీకు ఏదైనా అనిపిస్తే నెగిటివ్గా, నాకైతే ఎటువంటి నెగిటివ్స్ కనపడ్డాను ముంబై హైవే గురించి, నెగిటివ్ అనిపిస్తే మీరు డెఫినెట్గా కామెంట్ చేయొచ్చు.